మమ్మల్ని కదిలియడం కష్టమవుతుంది. వారి ఆకాంక్ష కూడా అందుకే 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే, సరే సార్. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక క్యూరియాసిటీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, నేను ఒక ఫోటోగ్రాఫ్ ఎప్పుడో చూసా, మీరు నరేంద్ర మోదీ గారు కలిసి ఒక టూర్కి యూఎస్ వెళ్ళి అక్కడ వైట్ హౌస్ దగ్గర బయట నిలబడి లోపల చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఫోటో బాగా వైరల్ అయింది. సో మీరు మోడీ గారితో కలిసి ట్రావెల్ చేశారు, కలిసి ఒకే రూమ్లో ఉండుంటారు, కలిసి భోజనం చేస్తుంటారు, కలిసి ట్రావెల్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మీరు క్యాబినెట్లో ఉన్నారు కదా, అప్పుడు ఏమని పిలిచేవారు మిమ్మల్ని? ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అప్పుడు కిషన్ అనే పిలిచేవారు, ఇప్పుడు కూడా కిషన్ అనే పిలుస్తారు. ఎటువంటి రిలేషన్ ఉంటుంది? అప్పుడు ఆయన మేమందరము అమెరికాలో ముగ్గురం, అనంత్ కుమార్ గారు స్వర్గస్థులయ్యారు. కర్ణాటక అనంత్ కుమార్ గారు, నేను ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను. గుజరాత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 1994లో అద్వానీ గారు అమెరికా గవర్నమెంట్ ఆహ్వానం మేరకు మా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. ఒకరు ఆరపోయినప్పుడు 40 రోజులు మేము కలిసి ఉన్నాము. 40 రోజులు కూడా ఆయన 40 డేస్ ఉన్నారు. 40 డేస్ అప్పుడు కూడా ఇంకొక క్లాత్ బ్యాగు, అవును చూసా, అందులో పుస్తకము, పెన్ను పెట్టుకునే తిరిగేవాళ్ళు. అప్పుడు కూడా పెన్ను లేకుండా తిరుగుతుండే మేము. ఓకే, కిందికి హోటల్ నుంచి కింది లాబీ దిగారంటే మేము 5 నిమిషాలు లేట్ వస్తుంటే ప్రతిరోజు మమ్మల్ని తిట్టేవారు. ఎందుకు? ఇది ఇండియా కాదు, ఇది అమెరికా. మనం డిసిప్లిన్గా ఉండాలి, ఫంక్చువాలిటీ ఉండాలా. మనము వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ, వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. అప్పుడు 40 సంవత్సరాల క్రితం అనేవారు. మనం భారతదేశాన్ని ప్రతినిధులు తప్ప భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగ ఎంపిక జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇప్పుడు మనం ఇండియా ప్రతినిధులము, మనం ఇండియాగా చూస్తారు అమెరికాలో. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అప్పుడే నేర్పేవాళ్ళు. ఆ రకంగా అప్పటి నుంచి ఆయన ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆ ఇంటిమసీ ఉందా? కాస్త ఆ ఇంటిమసీతో, అప్పుడున్న పరిచయంతో మాకు ఇంకొంచెం ఏమైనా ఎక్కువ ఉంటుందా తెలంగాణ బయట? ఎవ్రీ వెడ్నెస్డే ఫంక్షువల్గా ఎవ్రీ వెడ్నెస్డే 11 o'clock మా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఏదైనా విదేశాలకో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఫారెన్ డిగ్నిటీ వస్తే తప్ప, లేకపోతే వెడ్నెస్డే కంపల్సరీ కలిసి ఉంటాము. మాకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. క్యాబినెట్లో ఏ విషయమైనా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేమందరం ఒక అభిప్రాయం చెప్పిన తర్వాత ఆయన అంగీకరించి ఆ విధానం కూడా ఆయన అనుకున్నటువంటి అభిప్రాయం కూడా మార్చుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా బయటికి కనిపించినా కూడా మరి లోపల జరిగినటువంటి అన్ని విషయాలలో మనసు విప్పి మాట్లాడమంటాడు, ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. ఆ రకంగా అనేక విషయాలు నేను చెప్తుంటాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా నేను ఒక విషయం చెప్తే అది మొత్తం డ్రాప్ చేయడం జరిగింది. క్యాబినెట్లో ఎజెండాలు వచ్చిన తర్వాత కూడా కిషన్ రెడ్డి చెప్పినందుకు డ్రాప్ చేశాడని కూడా మనం చేస్తా ఉన్నాను. అంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా పార్టీలో నడిపించుకుంటాం. బయటికి కనిపించేటువంటి విషయం కానీ, ప్రచారం చేసేటువంటి విషయం కానీ వేరే ఉండొచ్చు. కొన్ని విషయాలు కఠినంగా ఉండొచ్చు. మా పట్ల కూడా, డిసిప్లిన్ పట్ల కూడా ఆయన పని రాక్షసుడు. ఎజెండా ఎప్పుడు కూడా మమ్మల్ని శభాషని ఈరోజు మెచ్చుకోడు. ఎంత పని చేసినా ఇంకా చేయాలంటే తప్ప బాగా చేసిన మెచ్చుకోడు. ఒక మాట ఏమన్నా మోదీ గారి గురించి ప్రపంచానికి తెలియంది, ఎవరికి తెలియదు, మీకు తెలిసింది ఏమన్నా ఒకటి చెప్పండి. డెఫినెట్గా ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి, డెవలప్మెంట్ విషయంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలని కోరుకుంటాడు. మన దేశం దేంట్లో కూడా వెనుక ఉండవు. నాకు పర్సనల్ థింగ్స్ చెప్పండి సార్, జనరల్ థింగ్స్ చెప్పండి సార్. జనరల్గా కలిసి ఉన్నప్పుడు చేసుకునే విషయాల్లో ఏమైనా మోడీ ఇలా ఉంటారు, మోడీ ఇలా తింటారు, మోడీ ఇలా మాట్లాడతారు. నేను చెప్పాను కదా, ఎన్నడూ కూడా ఆయన మమ్మల్ని మెచ్చుకోడు ఈ రోజు వరకు. ఓకే, ఎంత పని చేసినా కూడా మెచ్చుకోడని చెప్పాను. అదే చెప్పాను. ఇప్పుడు కూడా అప్రిషియేషన్ ఉండదు, శభాష్ అన్నాడు. ఇంకా చేయాలంటాడు. నువ్వు తప్పు చేసినావో చాలా చేయలేదు, ఇంకా చేయాలి. ఆయన ఈరోజు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈరోజు 12వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా అలసిపోయినట్టుండడు ఆయన. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా సింగిల్ డే కూడా హాలిడే తీసుకోకుండా ప్రపంచంలో ఏదైనా ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. మనకందరికీ జ్వరాలు వస్తుంటే ఇతర దేశాలకు వెళ్తే జెట్ లాగ్ తోటి ఆయన విమానంలోనే స్నానం చేస్తాడు. విమానంలోనే బట్టలు చేంజ్ చేసుకొని నేరుగా పాలెం ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా ఆఫీస్కి వస్తాడు. మిగతా వాళ్ళలాగా నేను జెట్ లాగ్ అని చెప్పి పడుకోడు. విదేశాల్లో కూడా స్నానం చేసి నేరుగా విదేశాల ఫారెన్ డిగ్నిటీ తోటి మీటింగ్కి వెళ్తాడు ఆయన. అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అది నేను మా పార్టీ అని గొప్ప చెప్పుకోను, నా దేశ ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి ఆ రకమైన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడనే విషయం చెప్తున్నాను. రైట్ సార్, చివరిగా క్లోజ్ చేద్దాం, టైం కూడా అయిపోయింది. వన్ వర్డ్, నాట్ మోర్ దాన్ 1 word. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి తెలంగాణ ప్రజలు? 1 word. ఒకటే విషయం, చివరి విషయం చెప్తాను నేను. అవినీతి రహితమైనటువంటి ఈరోజు మరి డెవలప్మెంట్ ఓరియంటెడ్తో ఉన్నటువంటి, ఖాళీ నినాదాలతో కాకుండా కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ నినాదంతో ఈరోజు ముందుకు వెళ్ళాలంటే, ఈరోజు గ్రామాల్లో
ప్రభుత్వ స్కూల్ రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి. సార్ నేను వన్ వర్డ్ అన్నాను సార్. ఒకటి చెప్తున్నా మరి, ఇది వన్ వర్డ్ కింద స్లోగన్ ఇవ్వండి అన్న. ఒక స్లోగన్ ఇవ్వండి అన్న. ఒకటి చెప్తాను. ఇటీవల కేంద్ర బడ్జెట్లో బీజేపీకి ఎందుకు వేయాలంటే తెలంగాణ మీద ఎంత కమిట్మెంట్ ఉందో. 7 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్లు, హై స్పీడ్ రైల్వే ఎలివేటెడ్ కారిడార్స్ డిక్లేర్ చేస్తే 7, అందులో 3 5 లక్షల రూపాయలు అయినటువంటి 3 ట్రైన్లు తెలంగాణకి ఇచ్చారు. ఒకటి హైదరాబాద్ టు పూనా, ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, ఒకటి హైదరాబాద్ టు చెన్నై. 5 లక్షల కోట్ల విలువైనటువంటి 3 ట్రైన్లు తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణ మీద నరేంద్ర మోడీ గారి అభిమానం ఎట్లుందో కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా లాభం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీకి ఓటేయండి. 100%. సో మీ స్లోగన్ నాకు అర్థమైంది. దట్ ఇస్ ద స్లోగన్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ.